ఒక 2 minutes వెయిట్ చేద్దాం. మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అవుతారు. ఎవరు? బాబురావా? సుధాకర్. సార్ రెగ్యులర్ గా వస్తున్నామా సుధాకర్? గ్రీన్ వస్తున్నా సార్. ఈ సైడ్ పాకెట్లో ఝాన్సీ. నిన్న ఎవరు రాలేదండి మా క్లాస్కి. కన్నారావు. ఒక 2 minutes వెయిట్ చేయండి. మన స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అవుతున్నారు 1 by 1. నేను కూడా మీకు మిగతా ప్రొసీడింగ్స్ చెప్తాను. 2 minutes వెయిట్ చేయండి. రైట్. ఫీ అందరూ పే చేశారమ్మా? కాలేజ్ ఫీకి సంబంధించి ఏమైనా ఎగ్జామినేషన్ ఫీ అందరూ పే చేశారా? ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి చాలా మంది కాలేజ్కి వచ్చారు. నా వాయిస్ వినబడుతుందమ్మా? మెయిన్ అసలు ఫస్ట్ వినిపిస్తుంది సార్. ఓకేనమ్మా. సో కాలేజ్ ఫీ పే చేయడానికి అయితే కనుక చాలా మంది కాలేజ్ దగ్గర వచ్చి ఫీజు కట్టి కష్టపడ్డారు పాప అందరూను. బట్ మరి క్లాసెస్కి రావడానికి మాత్రం రెగ్యులర్గా కానీ ఆన్లైన్లో కానీ సరిగ్గా రావట్లేదు. ఓన్లీ ఎగ్జామినేషన్, హాల్ టికెట్, స్కాలర్షిప్, హాస్టల్ అంతవరకే అనుకుంటున్నారు. అలా చేయొద్దు. ఇప్పుడు ముందు మనకి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి మీరందరూ కూడా క్లాస్ సెమినార్స్ చెప్పాలి. అలానే అసైన్మెంట్స్ అండ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాయాలి. వాటికి సంబంధించిన వివరాలు ఈరోజు క్లాస్ నుంచి చూద్దాం. అసలు క్లాస్ సెమినార్ రేపటి నుంచి చెప్పడం స్టార్ట్ చేయండి. దాన్ని బట్టి నేను మార్క్స్ వేస్తాను ఇంటర్నల్వి. ఎవరైతే ఆన్లైన్ క్లాస్కి వచ్చారో అలానే ఇంటర్నల్స్ అటెండ్ చేశారో వాళ్ళకి మాత్రమే మార్కులు వేస్తాను. హాల్ టికెట్స్ నా చేతిలో లేకపోవచ్చు, స్కాలర్షిప్ నా చేతిలో లేకపోవచ్చు, కానీ ఇంటర్నల్ మార్క్స్ మాత్రం నా చేతిలో ఉంటాయి. తప్పనిసరిగా ఇంటర్నల్స్ ఫెయిల్ చేస్తాను మీరు ఇబ్బంది పెడితే. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా ఆన్లైన్లో వచ్చి ఒక్కసారి క్లాస్ సెమినార్ చెప్పాలి. ఒకవేళ ఆన్లైన్లో మీరు ఎవరైనా రాలేకపోతే కనుక మీకు ఉన్న నిజమైన ఇబ్బంది ఏంటంటే నాకు ఫోన్ చేశాను, వేరే ఫ్రెండ్ ద్వారానే చెప్పగలగాలి. మీరు క్లాస్లోకి వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అని ప్రయోజనం లేదు. రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒకసారి మిగతా వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేయండి, నేను కూడా ఫోన్ చేస్తాను. ఇక్కడ రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్ అయితే కనుక కనబడుతున్నారు. దెన్ మిగతా స్టూడెంట్స్ గురించి ఏమో క్లాస్ సెమినార్ రేపటి నుంచి మొదలు పెడదామా? లెవెన్త్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయని అంటున్నారు. ఆ షెడ్యూల్ అయితే కనుక మామూలు ఇంకా రాలేదు, కానీ డేట్ అయితే చెప్పడం జరిగింది. ఫీ కూడా ఆ కాంటెక్స్లోనే పే చేస్తున్నాం కాబట్టి. అలానే మీరు అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కానీ వేరే ఏదైనా అకాడమిక్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని తొందరగా ఖచ్చితంగా మీకు ఇప్పటికే లేట్ అయింది, డిగ్రీ తొందరగా పంపించాలని అనుకుంటున్నారు కాబట్టి ఎగ్జామ్స్ ఏదో రూపంలో లాస్ట్ టైం చూసాం కదా, సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా సరే కూడా ఎగ్జామ్స్ పెట్టడం అనే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇయర్ కూడా మనం ఎంత సివియారిటీ ఉన్నా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎగ్జామ్స్ ఆపేసే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మీకు ఏదైనా ఆన్లైన్ ఎగ్జామ్స్కి కూడా మీరు రెడీ అవ్వగలగాలి కొంతవరకు, ఒకవేళ అలా ఉంటే కనుక. సో క్లాసెస్ కంటూ మీరు రెగ్యులర్గా వస్తే
ఒకవేళ పొరపాటున ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిగినా, లేదు మీకు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నా, లేదు ఇప్పుడు కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ అది పడుతుందని అంటున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా రాసిన, ఇలాంటి వాటన్నింటి కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓన్లీ డిగ్రీ సర్టిఫికెటే కావాలి అని అనుకుంటే మాత్రం ఇంటర్నల్స్ ఎట్టి పరిస్థితుల్లో నేను ఆపుతాను. హాల్ టికెట్ విషయంలో, స్కాలర్షిప్ల విషయంలో మీరు ఏం చేసినా అది మీ చేతుల్లో పని. బట్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ మాత్రం లాస్ట్ సెమిస్టర్లో ఆల్రెడీ తెలిసిందే మనకి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఒక 27 మంది ఫెయిల్ అయ్యారు. మీ సీనియర్స్ దాదాపు ఒక 11 మంది ఫెయిల్ అయ్యారు. ఆ పరిస్థితి మీకు రాకూడదు. ఎవరెవరున్నారు? జి సురేష్, కన్నారావు, ఝాన్సీ, ప్రభావతి, దేవి, రాజ్ కుమార్, సుధాకర్. రేపటి క్లాస్ నుంచి మీరు కామన్ పేపర్ ఒకటి, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ పేపర్ ఒకటి, క్లస్టర్ పేపర్ ఒకటి, అగ్రికల్చరల్ అవుట్పుట్ మార్కెటింగ్, ఒకవేళ మీరు కనుక ఎకనామిక్స్ క్లస్టర్ తీసుకుంటే కనుక పేపర్, సెకండ్ పేపర్ 8th B అనేది నేను చెప్తున్నాను. ఆ పేపర్లో కనీసం 4 క్వశ్చన్స్ మీరు 10 మార్క్స్వి 5 మార్క్స్వి ఒక పేపర్ మీద అసైన్మెంట్ ఫామ్లో రాసి నాకు మెయిల్ పెట్టమని అడిగాను. అలా మీరు మెయిల్ చేయండి. అలానే క్లాస్ సెమినార్ కింద రేపటి నుంచి 1 by 1 నేను టిక్ పెట్టుకుంటాను ఎవరెవరు అటెండ్ చేస్తున్నారు అనేది. దాన్ని ఇప్పుడు ఒక్కసారి క్లాస్కి ఎవరెవరు వచ్చారో ఒకసారి చూసేసి మనం నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం. ఈవేళ 14th. దెన్ ఎవరున్నారమ్మా? ఝాన్సీ, నువ్వు స్పెషల్ తెలుగు కదా? దెన్ రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్ అయినా కన్నారావు, డి కన్నారావు, ఏ గ్రూప్ అమ్మా? డి కన్నారావు ఏ గ్రూప్ అమ్మా? కనెక్ట్ అయ్యాడా? జి సురేష్ ఏ గ్రూపు? స్పెషల్ తెలుగు. మీరు కనెక్ట్ అయ్యి సైలెంట్గా ఉండకండి. స్పెషల్ తెలుగమ్మా? అవును సార్. ఓకే. కన్నారావు గారు తన ఏ గ్రూపు? ప్రమీల సార్. డి ప్రమీలనా? ఓకే మరి. అవును సార్. రైట్ రైట్. ఏమో మరి మాట్లాడలేదే? అంటే వాయిస్ కట్ Right. అవుతుంది Then, సార్, వినిపించట్లేదు. ఓకే. నా వాయిస్ వినబడుతుంది ఇప్పుడు? ప్రభావతి వినిపిస్తుంది సార్. పి ప్రభావతి ఏ గ్రూప్ అమ్మా? స్పెషల్ తెలుగు సార్. పి ప్రభావతి. ఓకే రైట్. దెన్ ఎవరు వీళ్ళిద్దరున్నా? విజయలక్ష్మి అండ్ సరస్వతినా? అవును సార్. ఓకేనమ్మా. దెన్ దేవి. రైట్. దెన్ సుధాకర్. సుధాకర్ ఫస్ట్ వచ్చాడు అందరికంటే. బి సుధాకర్ ఏ గ్రూప్ అమ్మా? సుధాకర్ బి సుధాకర్ ఏ గ్రూపు? వినబడుతుందా వాయిస్? దెన్ ఇంకెవరున్నారమ్మా ఇక్కడ? ఝాన్సీ, సురేష్, దేవి, కన్నారావు, ప్రమీల, సుధాకర్, రాజ్ కుమార్ అమ్మా. రాజ్ కుమార్ ఏ గ్రూపు? స్పెషల్ తెలుగు సార్. స్పెషల్ తెలుగు. ఏమో రావట్లేదు నువ్వు రెగ్యులర్ గా రాజ్ కుమార్? నీ పేరు అసలు కనబడలేదు ఇక్కడెక్కడ. సార్ ఖచ్చితంగా మీరు అటెండ్ చేయాలి. మీకు సబ్జెక్ట్ పరంగా కూడా ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు కదమ్మా, ఇంపార్టెంట్ ఇవి. ఓకే సార్. రైట్. నెక్స్ట్ ఇంకెవరమ్మా మీ వైపు నుంచి అటెండెన్స్ చెప్పని వాళ్ళు? వసంతరావా? వసంతరావు ఆన్ చేయమా వాయిస్.
ఏ గ్రూప్ నువ్వు? వసంతరావు ఏ గ్రూప్ అమ్మా? క్లస్టర్ ఎకనామిక్స్ సార్. క్లస్టర్ కదమ్మా, మామూలు. నువ్వు గ్రూప్ ఏంటి? మామూలు గ్రూప్ హెచ్ఈపీ నా పాలిటిక్స్ ఏంటి? నువ్వు స్పెషల్ తెలుగా ఏ గ్రూప్ అమ్మా కాలేజీలో? వసంతరావు వినబడుతుందమ్మా? నాకు వాయిస్ నీది వినబట్లేదు వసంతరావు. మీరు మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. ఒకవేళ మిస్ అయితే కనుక అక్కడే మెసేజ్ ఉంది, మెసేజ్ అయినా టైప్ చేయండి. మీరు ఏ గ్రూప్ ఏంటి అనేటువంటిది. మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పడమా? వసంతరావు ఏ గ్రూపు? హెచ్ఈపి సార్. పాలిటిక్స్ అమ్మా? అవును సార్. ఓకే ఓకే రైట్. సరే, నాకు కూడా మొన్న చాలా రోజులు నేను రాలేకపోయాను, ఇంట్లో ఇబ్బంది అని చెప్పాను కూడా మీకు. సో మళ్ళీ క్లాసెస్ కంటిన్యూ చేసుకుంటున్నాం కాబట్టి ఎగ్జామినేషన్ డేట్ అండ్ షెడ్యూల్ కూడా తెలుస్తుంది కాబట్టి సిలబస్ దాదాపుగా మనకి మ్యాక్సిమం పోర్షన్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇంకా మీ వైపు నుంచి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పటిదాకా మేము మాట్లాడాము, ఇప్పటి నుంచి మీరు మాట్లాడితే కనుక అది క్లాస్కి ఎగ్జామినేషన్ పరంగాను రెండు రకాలుగా హెల్ప్ అవుతుంది. మీరు ఏం చేస్తారండి, ఇప్పుడు మనం ఏదైతే కనుక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అని అనుకున్నామో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్లోంచి ఒక క్వశ్చన్ ఒక్కొక్కళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేదురు కానీ కనీసం 5 to 7 minutes మీ వైపు నుంచి మీరు మాట్లాడుదురు కానీ అది రెండు రకాలుగాను పర్పస్ సాల్వ్ అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ అంతా కూడా ఒకసారి రివైజ్ చేసుకున్నట్టు అవుతుంది, మీరు ఒక క్వశ్చన్ చదివినట్టు అవుతుంది, నేను ఇంటర్నల్ మార్క్స్ వేయడానికి అది హెల్ప్ అవుతుంది. సో ఆ సిలబస్లో మనం అగ్రికల్చరల్ ఎకనామిక్స్లో ఇన్ టోటల్ ఉన్నటువంటి 5 మాడ్యూల్స్లోను ప్రతి మాడ్యూల్ని ప్రతి టాపిక్ని ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఆ వెబ్సైట్స్లోంచి నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకు చెప్పాను. బుక్స్ ఆర్ మెటీరియల్ ఆల్రెడీ చాలామంది కొంత పాత మెటీరియల్ బుక్స్ సమ్ గ్యాదర్ చేయడం జరిగింది. ఇంకేదైనా మీరు ఎక్స్ట్రా క్లాసు ఏదైనా ఎక్స్ట్రా డౌట్స్ లాంటివి ఆర్ అదర్వైజ్ మీకు ఏదైనా తెలియనటువంటి టాపిక్స్ ఉంటే కూడా చెప్దురు కానీ ఒకసారి ఆ సిలబస్లోంచి 1 by 1 టాపిక్ చూసి మీకు చెప్తాను చూడండి. సిలబస్లో రైట్, మొన్న సమోత్పత్తి రేఖలు, సమవ్యయ రేఖలు, విస్తరణ పదము, అవకాశ వ్యయం రేఖ, మొత్తం ఉత్పత్తిని పెంచుకోవడానికి ఉన్నటువంటి అవకాశాల రేఖ, వీటన్నింటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం లాస్ట్ సెషన్స్లో. ఎంతవరకు చూడగలిగాం అవన్నీ? సమవ్యయ రేఖ, సమోత్పత్తి రేఖ లాస్ట్లో
సిలబస్ చూద్దాం ఒకసారి, ఒక 2 minutes. సిలబస్ చూసి మీకు అందులోంచి ఏ టాపిక్స్ మాడ్యూల్స్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక చెప్తారు. కానీ మీకు బోర్డు మీద ఇది యూనివర్సిటీ సిలబస్ ఫార్ కనబడుతున్నామో చూసుకోండి ఒకసారి. రైట్, ఈ సిలబస్ కి సంబంధించినంత వరకు మనం రెగ్యులర్ గా తీసుకునేది ఎకనామిక్స్ పాత బ్యాచ్ వాళ్ళు కాబట్టి మీరు 2016-17. ఇందులో 6th సెమిస్టర్లో అగ్రికల్చరల్ ఎకనామిక్స్. ఈ పేపర్ కనుక మనకి నిన్న కూడా మీకు చెప్పాను, ఇదంతా కూడా జనరల్ పేపర్, కామన్ పేపర్, అందరూ అటెండ్ చేసేది అన్ని గ్రూపుల వాళ్ళకి కూడా. నాకు కావాల్సింది మీరు రేపటి నుంచి అసైన్మెంట్ అండ్ సెమినార్ రూపంలో మనం ఈ టాపిక్స్ని డిస్కస్ చేయడం. దానికి సంబంధించి చూడడం మాడ్యూల్ 1లో నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అసలు వ్యవసాయ అర్థశాస్త్రానికి ఉన్నటువంటి పరిధి ఏముంది, ప్రాధాన్యత ఏముంది అనేటువంటిది వెరీ బిగినింగ్ లో లాస్ట్ సెషన్ లో మనం మాట్లాడుకున్నాం. దీనికి అసలు వ్యవసాయ అర్థశాస్త్రం అంటే ఏంటి, దాని పరిధి ఏముంది, ప్రాధాన్యత ఏముంది అనేటటువంటిది దాని గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఎవరైనా వాలంటరీగా చెప్తారా? అది ఈ టాపిక్ ఎంతమంది చెప్పగలుగుతారు? వ్యవసాయ అర్థశాస్త్రం పరిధి, ప్రాధాన్యత రేపటి నుంచి చెప్పగలగాలి. Then next one, factors affecting the agricultural development. The factors are technological, institutional and general. సాధారణ కారణాలు, సాంకేతిక కారణాలు, వ్యవస్థాపూర్వక కారణాలు. ఈ 3 కారణాలు కూడా వ్యవసాయ రంగ అభివృద్ధిని ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాయి అనేటువంటి దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలగాలి. 10 మార్క్స్ క్వశ్చన్ గా వస్తుంది. సాంకేతిక కారణాలు, సాధారణ కారణాలు, వ్యవస్థాపూర్వక కారణాలు అనేది. అలానే ఇంటర్ డిపెండెన్స్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి మధ్య ఉన్నటువంటి ప్రాధాన్యత వివరించండి అనేది. ఈ 3 రకాలైనటువంటి అంశాల మీద మనకి ఎగ్జామినేషన్ లో మొదటి మాడ్యూల్ నుంచి 3 10 మార్క్స్ క్వశ్చన్స్ లోంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. వ్యవసాయ అర్థశాస్త్ర స్వభావము, పరిధి వివరించండి అనేది కంపల్సరీ క్వశ్చన్. ఇది లేకుండా దాదాపుగా పేపర్ ఉండదు. అలానే వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి మధ్య ఉన్నటువంటి ప్రాధాన్యత సంబంధం అనేటువంటిది అది చాలా జనరల్ గా ఉండేటటువంటిది, రెగ్యులర్ గా వచ్చేటువంటి టాపిక్. అది మనం ఓన్ వర్డ్స్ లోనే రాయొచ్చు. వేరేజ్ మీరు కొంచెం ఏదైనా ప్రిపేర్ అవ్వగలిగేది, సైడ్ హెడింగ్స్ రూపంలో, మెయిన్ పాయింట్స్ రూపంలో రాయగలిగేది ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, సాంకేతిక, వ్యవస్థాపూర్వక, సాధారణ కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాల గురించి మాత్రం మనం రాయాల్సి ఉంటుంది. అదొక్కటే కొంచెం మీరు సైడ్ హెడింగ్స్ లో ఎక్కువ పాయింట్స్ గుర్తుపెట్టుకునేవి, మీరు సైడ్ హెడింగ్ ఉపయోగించి ఒక పారా కింద ప్రిపేర్ చేసేది ఈ క్వశ్చన్ ఉంటుంది. 3 కూడా 10 మార్కుల క్వశ్చన్స్ కింద వస్తాయి. ఇందులో నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అనేది కొంచెం కొత్తగా అనిపించవచ్చు మీకు, ఎందుకంటే ఈ పేపర్ ఒక్కటే మనకి ఫస్ట్ టైం మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలన్నింటినీ కూడా వ్యవసాయ రంగం అనేటువంటి ఒక రంగంలో అప్లై చేసినప్పుడు, వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతని పెంచడానికి ఉపయోగించినప్పుడు ఈ ఎకనామిక్స్ నాలెడ్జ్ అంతా కూడా, ఎకనామిక్స్ లో నేర్చుకున్నటువంటి సిద్ధాంతాలన్నీ కూడా మనం ఎలా అనువర్తింపజేస్తాము, ఎలా ఉపయోగిస్తాము అని చెప్పేటువంటి అంశాలని నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ లో పాటుగా నేర్చుకోవడం జరుగుతుంది మనం.
వ్యవసాయ అర్థశాస్త్రం అనేటటువంటి ఒక కొత్త సబ్జెక్ట్ మీకు పరిచయం చేస్తూ వ్యవసాయ రంగం మీద బ్రాడ్గా అండర్స్టాండింగ్ ఉండేలా చూసుకుంటూ ఎకనామిక్స్లో మనం నేర్చుకున్నటువంటి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నటువంటివి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి సూక్ష్మ అర్థశాస్త్ర సిద్ధాంతాలు, స్థూల అర్థశాస్త్ర సిద్ధాంతాలు ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి దిగుబడులను పెంచడానికి, వ్యవసాయ రంగంలో ఆదాయాలను పెంచడానికి, వ్యవసాయ రంగం నుంచి ఎగుమతులను, విదేశీ మారక ద్రవ్యపు నిల్వలను పెంచడానికి, వ్యవసాయ రంగంలో కాల్ సెక్టరల్ కాంపోజిషన్ గా చెప్తూ ఉంటాం మనం, అంటే జాతీయ ఆదాయంలో దీని వాటాను పెంచడానికి, అల్టిమేట్ గా ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు లేదా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలతో పోల్చుకున్నప్పుడు బ్రెజిల్ కావచ్చు, లేకపోతే ఒక రష్యా కావచ్చు, చైనా కావచ్చు, మెక్సికో కావచ్చు, ఇలాంటి చోట ఉండేటువంటి దేశాలతో ఉండేటువంటి ఉత్పాదకతని పోల్చుకోవడం ద్వారా కావచ్చు, వీటన్నింటి విషయంలో ఉత్పాదకత ఎలా ఉంది అనేటువంటిది మనం ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించి ఎకనామిక్స్ సూత్రాలను ఉపయోగించి ఇతర దేశాలతో లాగానే మన దేశం కూడా అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్ళడానికి ఏం చేయొచ్చు అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అనేటువంటి లెసన్ సబ్జెక్టు ఎలా ఉపయోగపడుతుందో మొదట్లో మనం రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, ఆర్థిక శాస్త్ర స్వభావము అంటే వ్యవసాయ అర్థశాస్త్రం యొక్క స్వభావము, పరిధి వివరించండి అని పిలువబడేటువంటిది 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ కంపల్సరీగా వచ్చే ప్రశ్న, దానికి మీరు ప్రిపేర్డ్గా ఉండగలగాలి. వ్యవసాయ రంగ అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాల్లో సాధారణంగా మనం చాలా అంశాలు నేర్చుకున్నాము. హరిత విప్లవం కావచ్చు, రెండవ హరిత విప్లవం కావచ్చు, రెయిన్బో రెవల్యూషన్, సో ఒక ఇంద్రధనస్సు విప్లవం కావచ్చు, శ్వేత విప్లవం లేకపోతే పసుపచ్చని విప్లవం, ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అభివృద్ధిని సూచించేటువంటి విప్లవాలు. అంటే దిగుబడులకు ప్రోత్సాహం అందించేటువంటి రకరకాల ప్రభుత్వపు చర్యలు, వీటిని విప్లవంగా చెప్పుకుంటూ ఉంటాం. దాంతోపాటుగా భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్ గా చెప్పేటువంటిది. నెక్స్ట్ వన్, బ్యాంకుల జాతీయకరణ, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనేది. నెక్స్ట్ వన్, మనకి రీసెంట్ టైమ్స్ లో ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్స్, ఈ నామ్ అనేటువంటి విధానాలు కానీ, కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒప్పందపు వ్యవసాయం కానీ, కోఆపరేటివ్ ఫార్మింగ్ సహకార వ్యవసాయం కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విధానాలు కానీ, ఇతర దేశాలతో WTO అండ్ గ్యాట్ ఒప్పందాల ఆధారంగా చేస్తున్నటువంటి వ్యవసాయ విధానాలు కానీ, బ్లూ బాక్స్ సబ్సిడీస్, గ్రీన్ బాక్స్ సబ్సిడీస్ గా పిలువబడుతున్నటువంటి కొత్త రకమైనటువంటి సబ్సిడీ విధానాల గురించి కానీ, ఇవన్నీ కూడా వ్యవస్థాపూర్వక సాంకేతిక సాధారణ కారణాల్లో భాగంగా వస్తూ ఉంటాయి. వీటన్నింటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలానే రెగ్యులర్ గా ఉండేటువంటి సాధారణ గ్రామీణ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటిది కానీ, నిరక్ష ఒక కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ లేకపోవడం అనేటువంటిది, అంటే వ్యవసాయ రంగానికి సరైనటువంటి ప్రోత్సాహకాలు లేకపోవడం కానీ, దాంతోపాటు మనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి బీటీ కాటన్ గా చెప్తున్నటువంటి హైబ్రిడ్ విత్తనాలు కానీ, లేకపోతే జెనెటికల్లీ మోడిఫైడ్ విధానాలు కానీ, GM క్రాప్స్ కానీ, ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు సినారియో తీసుకున్నప్పుడు వ్యవసాయ రంగం మీద ఆధునిక పద్ధతులు కానీ, అంతర్జాతీయ వ్యాపారం యొక్క ప్రభావాలు ఎలా ఉన్నాయనేటువంటి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ కలుపుకొని ఫస్ట్ మాడ్యూల్లో 3 భాగాల కింద సబ్జెక్ట్ని మన నుంచి అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వ్యవసాయ అర్థశాస్త్రానికి మీనింగ్ కూడా మనం చెప్పుకున్న మొదట్లోనే, వ్యవసాయ రంగం అంతా మాట్లాడుకొని ఒక భూ సంస్కరణ దగ్గర నుంచి ఇప్పుడు ఈ నామ్ అనేటువంటి అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవడం దగ్గర దాకా కూడా, ఒక అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లోను, ఒక స్విగ్గీలోను, జొమాటోలోను ఎలా అయితే కనుక మనం ఆన్లైన్లో ఆర్డర్ ద్వారా చాలా చిన్న చిన్న వస్తువులను కూడా అమెరికా లాంటి పెద్ద దేశాల నుంచి తెచ్చుకోగలుగుతున్నాము,
అలానే మన ఊళ్ళో జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి ఒక రైతు కూడా తాను పండించినటువంటి ఒక్క బస్తా ధాన్యమైనా సరే కూడా ఒక ఇటలీ ప్రజలకు, ఒక నెదర్లాండ్స్లో ఉన్న వాళ్ళకు, ఒక న్యూజిలాండ్లో ఉన్నటువంటి వ్యక్తికు ఆన్లైన్లో అమ్ముకోగలిగేటువంటి విధానం ఇంతవరకు ఈ స్టేజ్ వరకు కూడా వ్యవసాయ రంగం గురించి మాట్లాడుకుని ఎకనామిక్స్ సూత్రాలను మైక్రో మైక్రో ఎకనామిక్స్ కాంబినేషన్ ఉపయోగించి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఏం చేయాలో నేర్చుకునే పరిస్థితినే అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అంటాం అనేటువంటి పాయింట్ని మనం లాస్ట్ సెషన్స్లో చూడడం జరిగింది. దాంట్లో పాటుగా ఇప్పటిదాకా నేను మాట్లాడినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలన్నీ కూడా ఎలా ప్రభావితం చేస్తున్నాయి వ్యవసాయ రంగాన్ని అనేటువంటి దాని గురించి మీకు కొంత అవగాహన ఉండగలగాలి. లాస్ట్లో వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి మధ్య ఉన్నటువంటి సంబంధం, వ్యవసాయంలోంచి వచ్చేటువంటి ప్రతి వస్తువు కూడా పారిశ్రామిక రంగానికి ముడి పదార్థం కింద వెళ్తుంది. పరిశ్రమల నుంచి వచ్చేటువంటి అనేక రకాల వస్తువులకి బేస్ మెటీరియల్ అంతా కూడా బేసిక్గా వ్యవసాయ రంగం నుంచి లభిస్తుంది. సో వ్యవసాయ రంగం నుంచి లభించేటువంటి మెటీరియల్ అంతా కూడా పరిశ్రమలకు వెళ్తే పరిశ్రమల నుంచి వచ్చేటువంటి యంత్ర పరికరాలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఎరువులు కావచ్చు, లేదా సేవల రంగం నుంచి వచ్చేటువంటి బ్యాంకుల సేవలు, అప్పులు ఇవ్వడాలు కావచ్చు, నాబార్డు సేవలు కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ ట్రేడ్ లాంటి విధానాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల మధ్య ఉండేటువంటి ఇంటరాక్షన్ గురించి మాట్లాడుతుంది. సో పారిశ్రామిక రంగం, సేవా రంగం, అలానే వ్యవసాయ రంగం, ఈ మూడు కూడా ఏం చేస్తున్నాయి, అసలు ఎలాగ హెల్ప్ చేస్తున్నాయి, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఎంతవరకు సహాయపడుతున్నాయి అనేటువంటిది మన ఎకనామిక్స్ భాషలో ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ అని అంటున్నాము. ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్, ఉత్పాదక ఉత్పత్తి సంబంధము, అలానే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కి అవుట్పుట్కి మధ్య ఉండేటువంటి సంబంధం, ఉత్పత్తి ఫలము ప్రొడక్షన్ ఫంక్షన్ పేరు మీద కానీ, అలానే దాంతోపాటుగా ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ అనేటువంటి విధానాలు కానీ, ఈ రెండు అంశాల ఆధారంగా మొదటి మాడ్యూల్లో ఉన్నటువంటి ఈ టాపిక్స్ నేర్చుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో ఫస్ట్ మాడ్యూల్ మీకు అర్థమై ఉంటుంది, ఏం రాయాలి, ఎలా రాయాలి అనేటువంటిది. ఏదైనా డౌట్ ఆర్ ఇష్యూ ఉంటే ఒకసారి చెప్పండి. ఇందులో 3 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 3 కూడా తప్పనిసరిగా రావడానికి స్కోప్ ఉండేటువంటి క్వశ్చన్స్. అయితే 5 మాడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి సాధారణంగా ప్రతి మాడ్యూల్ నుంచి 2 కంపల్సరీగా అడుగుతూ ఉంటారు కాబట్టి మొదటి మాడ్యూల్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఏం చేయొచ్చు అంటే అట్లీస్ట్ 3 మాడ్యూల్స్ సీరియస్గా మీరు చదువుకోగలిగిన 50 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఉన్నటువంటి 5 మాడ్యూల్స్ నుంచి 3 మాడ్యూల్స్ అంటే దాదాపుగా ఒక 10 ప్రశ్నలు. 10 ప్రశ్నలను సిన్సియర్గా మీరు చదువుకోగలిగినా సరే కూడా చాలా చాలా ఈజీగా పాస్ అవడానికి స్కోప్ ఉంటుంది. ఓవరాల్ సినారీలో కూడా దాదాపు మీకు ఒక 18 నుంచి 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. దానిలో మీరు సగం చదివినా సరే కూడా చాలా అసలు మీ ప్రిపరేషన్కి. అలానే మీరు ఇక్కడ నుంచి క్లస్టర్ పేపర్లో ఉన్నటువంటి 3 పేపర్లో కూడా ఇదే సిలబస్ చిన్నపాటి మోడిఫికేషన్స్తో లింక్ అవుతుంది. విజయబాబు సార్ చెప్పిందైనా నేను చెప్పిందైనా మొత్తం మీద 4 పేపర్స్లోంచి కామన్ సిలబస్ ఉంది కాబట్టి వీలైనన్ని తక్కువ క్వశ్చన్స్ చదువుకోవడం ద్వారా 4 పేపర్లు కూడా మీరు పాస్ అవడానికి స్కోప్ ఉంటుంది. ఆ సార్ చెప్పిన టాపిక్స్ ఇందులో రాయొచ్చు, నేను చెప్పిన దాంట్లో, నేను చెప్పినటువంటి టాపిక్స్ కూడా ఆ సార్ చెప్పిన దాంట్లో రాసుకోవచ్చు. మీరు చాలా చాలా ఇంటర్లింకింగ్ టాపిక్స్ ఉన్నాయి మనకి. అలానే ఇంటర్మీడియట్లో చదివినవి, పాత సెమిస్టర్లో చదివినవి మనం. సో మీకు చుట్టుపక్కల టీవీలోను పేపర్లోను వచ్చినటువంటి వార్తలు మీ ఇంటి చుట్టుపక్కల జరిగేటువంటి విషయాలతో సంబంధం ఉండే ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఒక ఆర్డినరీ రైతుగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్సన్స్, మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫాదర్ ఏం చేస్తున్నారో మీకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి మన స్టూడెంట్స్లో కూడా కొద్దిమంది స్టూడెంట్స్ ఆల్రెడీ వ్యవసాయ రంగంలో ఉన్నారు కాబట్టి ఈ పేపర్ని ఈజీగా మీరు హ్యాండిల్ చేయొచ్చనే మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను. సో ఫస్ట్ మాడ్యూల్కి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే కనుక మాట్లాడండి. ఒకసారి సెకండ్ మాడ్యూల్ గురించి కూడా చూద్దాం నెక్స్ట్. ఇదంతా కూడా రివిజన్లో పార్ట్గా చెప్తున్నాను. ఓవరాల్గా మనకి మ్యాక్సిమం సిలబస్ పోర్షన్ అంతా కూడా మా వైపు నుంచి కంప్లీట్ అవుతుంది. మీరే మిగిలారు. మీరు ఎంత యాక్టివ్గా ఉండగలిగితే, క్లాస్లో ఎన్ని పాయింట్స్ మీరు మాట్లాడగలిగితే, డౌట్స్ ఎన్ని రైజ్ చేయగలిగితే, ఎన్ని క్వశ్చన్స్ మీరు రాయగలిగితే,
అసైన్మెంట్ రూపంలో సైడ్ హెడ్డింగ్స్ని రివైజ్ చేసుకోగలిగితే, నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగితే ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఇమీడియట్గా ఫర్దర్ ఎగ్జామ్స్కి కెరీర్ పరంగా కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో దాని సెకండ్ మాడ్యూల్లో ఉన్నటువంటి టాపిక్స్ చూడండి. కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్, ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్షిప్. ఇదేందాక మీకు చెప్పింది. వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రొడక్షన్ ఫంక్షన్ అనేటువంటి దాంట్లో ఉత్పత్తి ఫలం అనేటువంటి దాంట్లో కాబ్ డగ్లస్ ఉత్పత్తి ఫలం గురించి మాట్లాడుకున్నాం. విస్తరణ పదం అంటే ఏంటో చెప్పాను. సమ ఉత్పత్తి రేఖ అంటే ఏంటో అనుకున్నాం. సమ వ్యయ రేఖ గురించి చెప్పాను. ఐసోక్వాంట్, ఐసోకాస్ట్ లైన్, ఎక్స్పాన్షన్ పాత్, దెన్ ప్రొడ్యూసర్స్ ఈక్విలిబ్రియం, ఆపర్చునిటీ కాస్ట్ అండ్ ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్, పిపిసి, ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ అనేటువంటిది. ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో మీకు మ్యాప్స్ ఇచ్చాను, గ్రాఫ్స్ రూపంలో చెప్పాను. ఇందాక కూడా ఫస్ట్ ఇయర్ మైక్రో ఎకనామిక్స్ ఉంది, వాళ్ళు కూడా ఈ టాపిక్ ఇందాకనే రివైజ్ చేసుకున్నాం. మీకు గుర్తుండి ఉంటుంది ఈ పేపరు. ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ మీరు చదివింది. ఒకసారి ఇందులో చూడండి, ఐసో పాయింట్ ఇది, ఈ గ్రాఫ్ ఇది ఐసో కాస్ లైన్, ఇందాకది సమ ఉత్పత్తి రేఖ, ఇది సమ వ్యయ రేఖ, దెన్ సమ ఉత్పత్తి రేఖ సమ వ్యయ రేఖ జాయిన్ అయిన చోట ఉత్పత్తిదారుని సమతౌల్యము, ప్రొడ్యూసర్స్ ఈక్విలిబ్రియం అనేది, దెన్ విస్తరణ పదము ఎక్స్పాన్షన్ పాత్ అనేది, ఎక్స్పాన్షన్ పాత్. సో ఈ 4 గ్రాఫ్స్ కూడా చాలా సింపుల్ గా మీరు రాయొచ్చు. 5 మార్క్స్ క్వశ్చన్స్ గా తప్పనిసరిగా వీటిలోంచి క్వశ్చన్స్ వస్తాయి మనకి. అలానే కాబ్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ కూడా, కాబ్ డగ్లస్ Q ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ L పవర్ ఆల్ఫా K పవర్ ఏదర్ 1 మైనస్ ఆల్ఫా అంటాము, లేకపోతే బీటా అని అంటాము. ఇది ఒక ఫార్ములా రూపంలో లాస్ట్ టైం చెప్పడం జరిగింది. ఇది కూడా మనకి ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ నేర్చుకున్నటువంటిది. మీరు ఒక్కసారి ఇమేజెస్ రూపంలో చూస్తే కాబ్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్. కాబ్ అండ్ డగ్లస్ అనే ఇద్దరు ఎకానమిస్టులు అమెరికాలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తి విధానాలను అబ్జర్వ్ చేయడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా ఒక కామన్ గా చేయడం జరిగింది. ఆ రెడీమేడ్ ఫార్ములా పేరే కాబ్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ గా చెప్పాము. ఇక్కడ ఉన్నది మీ స్క్రీన్ మీద పెద్దదిగా కనబడుతుంది. Q ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ L పవర్ ఆల్ఫా K పవర్ బీటా. Q అంటే ఉత్పత్తి, అవుట్పుట్. A అంటే స్థిరాంకము అని అంటాం, కాన్స్టెంట్. L అనేది శ్రామికుల సంఖ్యను గురించి మాట్లాడుతుంది. ఈ శ్రామికుల యొక్క ఎబిలిటీ గురించి, శ్రామికులు ఎలా పనిచేస్తే ఎంత ఉత్పత్తి పెరుగుతుంది, వాళ్ళ యొక్క ఎబిలిటీ గురించి, మూలధనం గురించి K చెప్తుంది. మూలధనం యొక్క ఎఫిషియన్సీ గురించి, అంటే ఎన్ని లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఎంత డబ్బులు రావడానికి మార్కెట్లో స్కోప్ ఉంది, వడ్డీ రేటు కంటే ఎక్కువ డబ్బులు ఎలా వస్తాయి అనేటువంటి విషయం గురించి మాట్లాడుతుంది. బీటా అవుతుంది. సో ఎల్ పవర్ ఆల్ఫా K పవర్ బీటా. ఈ బీటా విలువని మళ్ళీ 1 మైనస్ ఆల్ఫాగా రాస్తాము. బీటా విలువని 1 మైనస్ ఆల్ఫాగా రాస్తాము. సో Q ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ L పవర్ ఆల్ఫా K పవర్ బీటా. ఇది కాబ్ డగ్లస్ తప్పనిసరిగా వస్తుంది. నేను 4 పాయింట్స్ రాసినా సరిపోతుంది మీకు. ఇవన్నీ 5 మార్క్స్ క్వశ్చన్స్. విస్తరణ పదము, దాని ఉత్పత్తిదారుని సమతౌల్యము, సమవ్యయ రేఖ,
సమ ఉత్పత్తి రేఖ, ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్, వీటన్నిటికి సంబంధించి ట్రాన్స్లేటర్ ఉపయోగించి మీకు ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలాగ తెలుగులోకి మార్చుకోవాలి, దాని నోట్స్ ఎలా రూపంలో ప్రిపేర్ చేసుకోవాలన్న విషయం మీద చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. సో సెకండ్ మాడ్యూల్లో వచ్చేటప్పటికి మెయిన్గా మనకి ఈ 5 గ్రాఫ్స్కి సంబంధించిన డీటెయిల్స్, ఈ 5 కాన్సెప్ట్స్ మీద, పాయింట్స్ మీద ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కనబడుతుంది. ఉత్పత్తి ఫలం అని అంటే ఒక లాస్ట్ 5 minutes ఇది సెషన్ 1 కంటిన్యూ చేసుకొని క్లోజ్ చేయొచ్చు. ఉత్పత్తి ఫలంలో భాగంగా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్, 5 రకాల ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి, అలానే టోటల్ అవుట్పుట్కి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ గురించి ప్రొడక్షన్ ఫంక్షన్ చెప్పుకుంటుంది. ఆ ప్రొడక్షన్ ఫంక్షన్లో పార్టే కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలం అనేది ఒకటి, కాన్స్టెంట్ ఎలాస్టిసిటీ ఆఫ్ సబ్స్టిట్యూషన్ సిఈఎస్ అని అంటాము, సిఈఎస్ ఉత్పత్తి ఫలము. ఇంకొకటి ఉంది మనకి సిఈఎస్ ఉత్పత్తి ఫలము, సిఈఎస్ ప్రొడక్షన్ ఫంక్షన్. సో సిఎస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది మనం నేర్చుకుంటాం, బట్ అట్ ది సేమ్ టైం కాప్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది మాత్రం ఎక్కువగా ఎగ్జామినేషన్లో రిపీట్ అవుతుంది. సిఎస్ ప్రొడక్షన్ ఫంక్షన్ గురించి అడిగిన కాప్ డగ్లస్ గురించినటువంటి పరిశీలన మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ 2 ఇష్యూస్ కూడా 10 మార్క్స్కి రూపంలో రావడానికి స్కోప్ ఉంది. బట్ ఇందాక అనుకున్న ఐసో కాస్ట్, ఐసో క్వాంట్, ఎక్స్పాన్షన్ పాత్, దెన్ ప్రొడ్యూసర్స్ ఈక్విలిబ్రియం, ఇవన్నీ మాత్రం 5 మార్క్స్ క్వశ్చన్స్గా వస్తాయి. రైట్. సో సిలబస్లో సెకండ్ మాడ్యూల్ అండ్ ఫస్ట్ మాడ్యూల్కి సంబంధించిన రివిజన్ చెప్పుకుంటున్నాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఉంది, తెలుగు మీడియంలో కూడా మీకు ఇచ్చానది. అందులో కూడా 10 క్వశ్చన్స్ చదివితే చాలా. ఎక్కువ స్కోర్ కావాలనుకున్న వాళ్ళు, కరెక్ట్గా ఇంకా రిస్క్ తీసుకోకుండా ఉండేవాళ్ళు మొత్తం ఆ 20 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. రేపటి నుంచి సెమినార్ చెప్పి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ మార్క్స్ వేయించుకోండి. ప్రతి స్టూడెంట్ కూడా నన్ను కాంటాక్ట్ చేయాలి విడిగా. ఇండివిజువల్గా మీరు నాకు మీ ఇంటర్నల్ మార్క్స్కి సంబంధించిన డీటెయిల్స్ లింకప్ చేసుకోకపోతే మాత్రం ఫైనల్ ఇయర్లో ఎగ్జామినేషన్ ఫెయిల్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఆ రిస్క్ తీసుకోకండి, ఇబ్బంది పడకండి. ఒక లాస్ట్ 2 minutes మీ వైపు నుంచి ఏదైనా డౌట్ ఆర్ ఇష్యూ ఉంటే చెప్పండి, నేను డిస్కస్ చేస్తాను. అదర్వైజ్ అప్పుడు మధ్యాహ్నం క్లస్టర్ పేపర్లో కలుద్దాము. మిగతా డీటెయిల్స్ నేను క్లోజ్ చేస్తాను. మీ వైపు నుంచి ఏదైనా టాపిక్. మీరు 3 మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ 3 మాడ్యూల్స్ కి సంబంధించి సిలబస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, డౌట్స్ నెక్స్ట్ సెషన్లో మీరు మధ్యాహ్నం వారిలో క్లస్టర్ పేపర్లో 8B పేపరు అగ్రికల్చర్ అవుట్పుట్ మార్కెటింగ్, వ్యవసాయ ఉత్పాదకత, వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్, ఇది ఉత్పాదక కాదు, వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్ ఉంది, అగ్రికల్చర్ అవుట్పుట్ మార్కెటింగ్. ఆ మార్కెటింగ్కి సంబంధించిన టాపిక్స్తో క్లస్టర్ పేపర్లో మధ్యాహ్నం మీట్ అవుదాం. సో ఈ టాపిక్కి సంబంధించిన ఇష్యూ ఉంటే చెప్పండి. సిలబస్ చూసుకున్నారా? థర్డ్ మాడ్యూల్లో ఎస్పెషల్లీ వ్యవసాయ రంగానికి సంబంధించి భారతదేశంలో ఉత్పత్తిలో కానీ, ఉత్పాదకతలో కానీ, పనితీరులో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి పెరుగుదల కనిపించింది అనేది మెయిన్గా తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది అనేటువంటి పరిస్థితి కూడా ఎడిషనల్గా అడుగుతున్నారు. సో వ్యవసాయ రంగంలో సంస్కరణలు ఏమున్నాయి, భారతదేశం కానీ వ్యవసాయ రంగానికి అభివృద్ధికి ఈ సంస్కరణలకి సంబంధం ఏముంది అనేది ఇంకో క్వశ్చన్గా వస్తుంది. కాబట్టి మాడ్యూల్ 3లో క్వశ్చన్స్ తక్కువ ఉన్నాయి యాక్చువల్గా.
రెండే క్వశ్చన్స్. ఒకటి, భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్లోను వ్యవసాయ రంగానికి సంబంధించి పనితీరు ఎలా ఉంది, ఉత్పత్తి ఎలా ఉంది, ఉత్పాదకత ఎలా ఉంది. అది ఒక క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్. మనకి ఒక్క 2-3 బాక్సెస్ డేటా నెంబర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 1951లో ఎలా ఉంది ఉత్పత్తి, 2000 సంవత్సరంలో ఎలా ఉంది, 2020లో ఎలా ఉంది, అలా 3-4 కాలమ్స్ లో గుర్తుపెట్టుకుని చదువుకోగలిగితే సరిపోతుంది. అగ్రేరియన్ రిఫార్మ్స్ అండ్ దేర్ రోల్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్, వ్యవసాయ రంగానికి సంబంధించి సంస్కరణలు ఎలా ఉన్నాయనేది, ఎస్పెషల్లీ ఇందాక అనుకున్న భూ సంస్కరణలు కానీ ఇలాంటి సంస్కరణల గురించి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ వస్తున్నాయి. మీకు డేటా గురించి కూడా నిన్న చెప్పాను. ఎప్పుడైనా డేటా గురించి మీకు ఏదైనా కొత్త విషయాలు తెలియకపోతే సిఎంఐఈ అని అన్నాను, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. ఈ వెబ్సైట్ కనుక చూస్తే మీకు చాలా వరకు అంకెలు తెలుస్తాయి. సిఎంఐఈ, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, ఇది సిఎంఐఈ సంస్థ. దీంట్లో కంప్లీట్ గా డేటా దొరుకుతుంది మీకు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా. దెన్ అలానే ఇది ప్రైవేట్ సంస్థ. గవర్నమెంట్ సంస్థకు సంబంధించి ఎంఓఎస్పిఐ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే సంస్థ ఉంది, ఎంఓఎస్పిఐ. ఇందులో కూడా చూడండి డేటా దొరుకుతుంది మీకు. వ్యవసాయ రంగం ఎలా ఉంది, పరిశ్రమలు ఎలా ఉన్నాయి, సేవా రంగం ఎలా ఉంది, ధరలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ డేటా. నెక్స్ట్ లెవెల్లో ఇది ఈ సైట్ మీకు తెలుస్తుంది. ఇది ఎంఓఎస్పిఐ డేటా. నెక్స్ట్ మీకు లాస్ట్ సెషన్ లో చూపించినట్టుగా నాబార్డ్ నుంచి నాబార్డ్ డేటా కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి. ఇది నాబార్డ్ మోడర్న్ అగ్రికల్చర్ సినారియో గురించి, నాబార్డ్ ఏం చేస్తుంది, ఎలా డెవలప్ చేస్తుంది అనేది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. దీనిలో ప్రతి మినిట్ కూడా మనకు అప్డేటెడ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అన్ని రకాలైనటువంటి ఎకనామిక్ ఫీల్డ్స్ కి సంబంధించింది, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ సెక్టర్ కి సంబంధించిన డేటా అంతా కూడా దొరుకుతుంది. మీకు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఇది హెల్ప్ అవుతుంది. 29 జూన్ స్టాటిస్టిక్స్ డే కింద సెలబ్రేట్ చేస్తున్నారు, ఇది కూడా హైలైట్ అవుతుంది ఇక్కడ. నేషనల్ అకౌంట్స్, జాతీయ ఆదాయాన్ని ఎలా అంచనా వేస్తారు అనేది నాబార్డుకి సంబంధించి. దాన్ని మీకు రెగ్యులర్ గా చెప్పేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఎప్పుడైనా మీకు వ్యవసాయ మంత్రిత్వ శాఖకి సంబంధించి లాస్ట్ ఒక 1 minute సెషన్ చెప్పి క్లోజ్ చేసుకుందామా. ఎస్పెషల్లీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. మొన్న వెరీ రీసెంట్ గా నిన్న కూడా అనుకున్నాం, ఇది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది స్టార్ట్ చేశారని. చూద్దాం ఒకసారి. అది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. ఇంకా కోఆపరేషన్ కి సంబంధించి మేబీ సెపరేట్ వెబ్సైట్ ఇది ఇక్కడ ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఆ మూడు కూడా ఒకటే మినిస్ట్రీలో మనకు కనబడుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ఈ మూడు కూడా ఒకటే మినిస్ట్రీలో మనకు కనబడుతున్నాయి. రైట్. ఇది వెబ్సైట్ చూడు.
రైట్. సో మధ్యాహ్నం క్లస్టర్ పేపర్లో కలుద్దాం. మీకు ఏదైనా డౌట్ ఆర్ ఇష్యూ ఉంటే ఇప్పుడు రేజ్ చేయండి, అదర్వైజ్ మీరు లాగౌట్ అయిపోవచ్చు.